అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర చరిత్ర విందాం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతికి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. చరిత్ర. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలో అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణ తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. విశ్వరూపం. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవాచకాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అదే రోజున కైకల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం దీనికోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంక మట్టిని కలిపి అమ్మవారిని భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. శ్రీవారి చెల్లెలు. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారిగా అందజేస్తారు. పూర్వం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాల్లో గంగమ్మని తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మనం ఇప్పుడు ఒక్కొక్క రోజు గురించి వివరంగా తెలుసుకుందాం రండి. ముందుగా మంగళవారం అనగా జాతర మొదటి రోజు ముందు చాటింపు వేస్తారు. అక్కడి నుండి జాతర ప్రారంభమవుతుంది. జాతర అధికారికంగా మే నెల 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమవుతుంది. సాంప్రదాయకంగా పట్టణ ప్రజలు చాటింపు సమయంలో వీధులకి దూరంగా ఉంటారు. ఈ ప్రకటనను డప్పు అని పిలువబడే సంగీత వాయిద్యాలను వాయిస్తూ నిర్వహిస్తారు. 1వ రోజు బైరాగి వేషం. చాటింపు తర్వాత రోజు బైరాగి వేషం. ఈ రోజున ప్రజలు తమ శరీరానికి తెల్లటి రంగు పేస్ట్ నామకొమ్మును పూసుకొని రెల్లకాయితో చేసిన దండను ధరిస్తారు. వారు వేపాకులను చేతితో పట్టుకొని వేపాకులతో నడుమును కట్టుకుంటారు. భక్తులు నగరం గుండా ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి దేవత దర్శనం తర్వాత ఆ వేపాకులు మరియు రెల్లకాయ దండలను ఆలయం వద్ద వదిలేస్తారు. పండుగ మొత్తం మిగిలిన సమయంలో భక్తులు ప్రతిరోజు అలాంటి ఊరేగింపు చేస్తారు. 2వ రోజు బందవేషం. ఈ రోజున భక్తులు తమ శరీరానికి కుంకుమ రంగు పేస్టును పూసుకొని తలకు రిబ్బన్ను కట్టుకుంటారు. 3వ రోజు తోటి వేషం. ఈ రోజున భక్తులు
తమ శరీరానికి బొగ్గు పూసుకొని వేపాకులతో చేసిన దండను ధరిస్తారు. 4వ రోజు దొరవేషం. ఈ రోజున భక్తులు తమ శరీరానికి చందనం పూసుకొని వేపాకులు, నిమ్మకాయలతో చేసిన దండను ధరిస్తారు. 5వ రోజు మాతంగి వేషం. దొరవేషంలో పాలెగాడిని చంపిన గంగమ్మ మాతంగి వేషం ధరించి అతని భార్యని ఓదార్చింది. 6వ రోజు సున్నపు కుండలు. పండుగ 6వ రోజున భక్తులు తమ శరీరానికి తెల్లటి మిశ్రమాన్ని అభిషేకం చేసుకొని బొగ్గుతో చుక్కలు పూసుకుంటారు. తలపై ఒక కుండను మోస్తారు. ఆలయానికి చేరుకున్న భక్తులు తలపై కుండను మోసుకుంటూ ఆలయం చుట్టూ 3 సార్లు తిరుగుతారు. 3వ చుట్టు తర్వాత కుండను ఆలయంలోనే వదిలి దేవత దర్శనానికి వెళ్తారు. 7వ రోజు గంగమ్మ జాతర. పండుగ చివరి రోజు గంగ జాతరగా జరుపుకుంటారు. ఈ రోజున తిరుపతిలోని అన్ని గంగమ్మ దేవాలయాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడతాయి. ప్రజలు ఆలయాన్ని సందర్శించి గంగమ్మకు పొంగళ్ళు మరియు లేదా చీరలు సమర్పించేవారు. కొంతమంది భక్తులు సప్పరాలు అనగా వెదురుతో చేసిన ప్రత్యేక గోపురం లాంటి వస్తువుని మరియు డప్పు వాయిద్యం అనగా సంగీత వాయిద్యం ధరించి గంగమ్మను దర్శించుకుంటారు. నగరమంతటా ఉన్న దేవాలయాలను సందర్శించే భక్తులకు రాగి అంబలి వడ్డిస్తారు. అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు మట్టి గంగమ్మ అనగా విశ్వరూపం విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒక వ్యక్తి పెరంతల్లు లాగా దుస్తులు ధరించి చంప తొలగింపు అని పిలువబడే విశ్వరూపం యొక్క చంపను తొలగిస్తాడు. తరువాత మట్టిని వైద్యం చేసే శక్తి ఉందని నమ్మే భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంతో 7 రోజుల జాతర మొత్తం ముగుస్తుంది.